తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల జేఏసీ సమావేశం కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లో ముగిసింది. సమావేశంలో చర్చించిన అంశాలను గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ గారికి లేఖ ద్వారా విన్నవించడం జరిగింది. లేఖలో పేర్కొన్న విషయము తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారము, ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన హామీలు, మీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశంలను వెంటనే నెరవేర్చడం గురించి విజ్ఞప్తి. పై విషయంలను పురస్కరించుకొని మీతో కోరుకునేదేమనగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ 2023లో మీరు తెలంగాణలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిష్కరిస్తామని మీ మేనిఫెస్టోలో పొందుపరచడంతో పాటు మేనిఫెస్టో చైర్మన్గా వ్యవహరించిన మంత్రి గారు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వీడియో ద్వారా హామీనిచ్చారు. దానితో మేమందరము మీకు పూర్తి మద్దతు పలికాము. మీరు మేనిఫెస్టోలో పొందుపరిచిన కొన్ని అంశాలను ముఖ్యమైనవి: ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న 3 డిఏలను తక్షణం చెల్లిస్తాం. సప్లిమెంటరీ బిల్లులను 15 దినాల్లో చెల్లిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే డిఏలను సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా ఉద్యోగులకు చెల్లిస్తాం. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించే హెల్త్ కార్డ్స్ జారీ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే కొత్త పీఆర్సీని ప్రకటించి 6 నెలల్లోపు సిఫార్సులను అమలు చేస్తాం. పై అంశంలను మీ దృష్టికి తెస్తూ తమ ప్రభుత్వం కొలుదీరే నాటికి 3 డిఏలు బకాయిలు ఉండెను. తదనంతరం 1/1/2024 మరియు 1/7/2024తో కలిపి మొత్తం 5 డిఏలు బకాయిలు ఏర్పడినవి. అదేవిధంగా పెన్షనర్లు ఆరోగ్య సంబంధమైన అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఈహెచ్ఎస్ సౌకర్యం లేక నిత్యం సతమతమవుతున్నారు. అనేక మార్లు పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలను మంత్రిమండలికి, మీకు లేఖల ద్వారా ప్రత్యక్షంగా విన్నవించి ఉన్నాం. రేపు మాపు అంటూ కాలయాపన తప్ప ఇంతవరకు ఒక్క సమస్యను పరిష్కరించబడలేదు. కనీసం ఆర్థిక సంబంధం లేని అంశంలను కూడా పరిష్కరించుటకు చొరవ చూపబడలేదు. ఈ అంశంలన్నీ మరోమారు మీ దృష్టికి తెస్తూ పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుచున్నాము. మా విన్నపాన్ని మన్నిస్తారని, అక్టోబర్ 2024లో రానున్న బతుకమ్మ పండుగ, సద్దుల బతుకమ్మ, దసరా నవరాత్రులు మరియు దీపావళి మరియు లక్ష్మీ పూజలు లాంటి ముఖ్యమైన పండుగలను దృష్టి అందించుకొని తేదీ 20/9/2024 నాడు తలపెట్టిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కనీసం 4 డిఏలకు విడుదలను నిర్ణయం గైకొనాలని కోరుచున్నాం. ధన్యవాదములతో ఇట్లు జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య, జేఏసీ జనరల్ సెక్రటరీ టి శుభాకర్ రావు.